మొన్న 6వ తారీఖు నాడు జరిగినటువంటి ఒక 3 డిఫరెంట్ టాడీ అవుట్లెట్స్లో తాగిన వాళ్లకు పాయిజనింగ్ అయ్యి అది అడల్టేటెడ్ టాడీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక సమాచారం ప్రకారము అక్కడ వ్యక్తిని ఎవరైతే వెళ్ళారో అక్కడికి వాళ్ళు తాగిన తర్వాత అనధికారికంగా తెలిసింది 6గురు చనిపోవడం జరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 31 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. అందులో కొంతమంది ఐసీయూలో ఉన్నారు. 7గురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి. వాళ్ళకి డయాలిసిస్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్లకు గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించినటువంటి ఒక ఏవైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ జరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు నిమ్స్ డాక్టర్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు, అడల్టేటెడ్ అయితేనే ప్రావిజన్స్ చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డీపీఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, కంట్రోల్డ్ సబ్స్టెన్స్, డైజోఫామ్, అల్ఫ్రదోమా, క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి. నా అభిప్రాయం ప్రకారము విచ్చలవిడిగా ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సు, ఈ కంట్రోల్ సబ్స్టెన్స్ ఎట్లా దొరుకుతూ ఉన్నాయి, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంటు తనిఖీని చేసి మందు కలుపుతున్నారా లేదా, ఈ మందు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు హైదరాబాద్ నగరంలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈ మాధ్య పదార్థాలు దొరికినటువంటి ఒక ఏదైతే మనం చూస్తున్నామో దాంతోపాటు కళ్ళు కంపౌండ్లో లైసెన్స్ ఉందా లేదా తెలియదు. ఆ లైసెన్స్ కూడా చెక్ చేశారా లేదు అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నది. ప్రభుత్వం గాఢ నిద్రలో ఉన్నది ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కేవలము ఇది ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటు కుమ్మక్కయి కాంట్రాక్టర్స్తోని ఈ యొక్క మందు సప్లై విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జనరల్ స్టోర్స్లో దొరికేటటువంటి ఒక ఏవైతే వస్తువులనే దొరుకుతూ ఉన్నాయి కిరాణా దుకాణాల్లో. ఇది ఒక ఇన్సిడెంట్. ఈ యొక్క సంఘటన ఈరోజే కాదు, 6వ తారీఖు కన్నా ముందు కూడా వికారాబాద్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది, మరి అనేక ప్రాంతాల్లో జరిగినాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరఫు నుంచి మేము ప్రగాఢమైన సంతాపం చెప్తున్నాం. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా సీరియస్గా ఉన్నారు. 31 మంది ఇక్కడ ఒకటే హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకా చాలామంది వాళ్ళు ప్రైవేట్గా వేరే చోట కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఏదైతే సంఘటన ఉందో ఇది చాలా పెద్ద సంఘటన. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాము, చనిపోయిన అందరూ కూడా బీదవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీదవాళ్ళు, మామూలుగా డైలీ లేబర్ చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళకు మంచి ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి ఇప్పించాలని చనిపోయిన వారికి. అదేవిధంగా మేము వాళ్ళు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్ళకు, అదేవిధంగా ఎవరికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకు నిమ్స్ కాబట్టి ఫ్రీగా జరుగుతుంది వాస్తవమే, కానీ వాళ్ళకు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మందులు కూడా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకు కూడా ₹1,00,000 కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.